తుఫాను ప్రభావంతో మోంతా బాధిత చేనేత కుటుంబాలకు ప్రభుత్వం భరోసా అయితే ఇవ్వబోతోంది. మోంతా తుఫాను కారణంగా నష్టపోయిన చేనేత కార్మిక కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. నీట మునిగిన నూలు, రంగులు, రసాయనాలకు 5,000 చొప్పున నష్టపరిహారాన్ని అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి సవిత అయితే తెలిపారు. వర్షాల కారణంగా ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కిలోల చొప్పున బియ్యం, పామాయిలు, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పంచదార కిలో చొప్పున అందిస్తామని చెప్పేసి ఈ మేరకు ఆమె అయితే ఒక ప్రకటన విడుదల చేశారు. మోంతా తుఫాను అనంతరం రాష్ట్రంలో మనకి చేపట్టిన సర్వేలో దాదాపు 28,000 చేనేత కుటుంబాలను తుఫాను బాధిత కుటుంబాలుగా గుర్తించాం. నీట మునిగిన 3 మగ్గాలు దెబ్బతిన్నాయి. మరో 3 మగ్గాలకు స్వల్ప గాయం వాటిల్లింది. వీటికి అవసరమైన పరికరాలు కొనుగోలుకు బాధితులకు 10,000 అయితే అందజేస్తామని చెప్పేసి చెప్పారు. 718 మందికి చేనేత, నూలు, రంగు, రసాయనాలు తదితర వస్తువులు నీటిలో తడిసిపోయాయి. బాపట్ల జిల్లాలో మనకి అత్యధికంగా పాడైపోయి కోనసీమ, కృష్ణా, శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతిలో బాధిత కుటుంబాలు అయితే గుర్తించారన్నమాట. మిగతా జిల్లాలో బాధితులను అయితే గుర్తించి నిత్యావసరాలు అందజేస్తామని చెప్పేసి చెప్పారు. సో ఈ విధంగా వీరందరికీ 5,000, 10,000 అలాగే బియ్యం 50 కేజీలు అన్నీ కూడా పంపిణీ అయితే చేయబోతూ ఉన్నారు. సో ఇది మన తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని